అందరు కూడా తీయండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం మనం చదువుకొని అందులో భాగంలోకి వెళ్దాము. నేను చదువుచున్నాను, చూడండి. హెబ్రీ పత్రిక 12:29 మనం చదువుకుందాము. నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, ఈ దినమున ఒక చక్కటి సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ హెబ్రీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు పత్రిక రాస్తూ వచ్చాడు. ఈ హెబ్రీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు చాలా విషయాలు తెలియజేస్తూ చదువుకున్న వచ్చిన భాగంలో ఒక అద్భుతమైన మాటని మనకు తెలియజేస్తున్నాడు. మనమందరము నిశ్చలమైన రాజ్యమును పొంది అన్నాడు. మనమందరం అంటే ఎవరము? దేవుని పిల్లలమైన మనమందరము దేవుని పిల్లల కొరకు ఒక ప్రత్యేకమైన రాజ్యమును దేవుడు స్థాపించి ఉన్నాడు. ఆ రాజ్యమునకు ఎప్పుడు అంతము లేని రాజ్యం, యుగ యుగాలు ఉండేటువంటి రాజ్యం. అన్ని యుగాలు అన్ని తరాలలో ఆ రాజ్యముకు ఎప్పుడు కూడా నశించిపోకుండా నిత్యత్వమంతా యుగ యుగాలు ఉండే అటువంటి ఒక రాజ్యము దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యము ఎంత సుందరముగా, ఎంత అద్భుతంగా ఉంటుందో మన కన్నులకు ఊహించుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. ఇంతకు దేవుడు ఎలాంటి వాడైతే ఆయనకు ఒక రాజ్యం అలాగుంటుంది. ఎప్పుడైనా మనము దేవుణ్ణి చూశామా? ఏ కాలమందైనను దేవుణ్ణి మనం చూసి గ్రహించామా? ఈ భూమి మీద ఉన్నటువంటి 7 ఖండాలలో నివసించే మనుషులు కూడా ఆలోచన చేయండి, ఎప్పుడైనా మీరు దేవుణ్ణి చూశారా అని మనం ఈ ప్రశ్న వేసుకుంటే ఏ మనుషుడు కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా చూడలేదు. ఎందుకనంటే దేవుడు ఈ భూమి మీద నివాసం చేసే వ్యక్తి కాదు. దేవునికంటూ ప్రత్యేకమైన ఒక స్థలం ఉంది, ఒక ప్రత్యేకమైన లోకం ఉంది. ఆయన నివసించే లోకము, ఆయన నివసించే స్థలము ఈ భూమి మీద లేదు, భూమి మీద లేదు. కనుక ఆయన ఆ లోకములో నివసిస్తాడు. కొన్ని సందర్భాలలో కొంతమంది భక్తులకు ప్రత్యక్షము కావాలనుకున్నప్పుడు, కనబడాలనుకున్నప్పుడు ఆయన సొంత రూపాన్ని మనకు కనపరచడు. ఆయన ఆకారాన్ని కనపరచకుండా ఒక రూపములో కనబడతాడు, ఒక ఆకారములో కనబడతాడు తప్ప ఆయన సొంత రూపము, ఆయన రూపము ఈ విధంగా ఉన్నాడు అని ఆయన ఉన్నట్టుగా ఏ మనుషునికి కూడా ఆయన కనబడలేడు. ఆయన కనబడితే ఏ నరుడు కూడా బ్రతకడు అన్నాడు. దేవుడు నిజముగా తన రూపములో మనుషునికి కనబడితే ఆ రూపము చూసిన ఈ మనుషుడు కూడా బ్రతకడట. ఎందుకు? అది దేవుడే చెప్పుతున్నాడు, మనము చెప్పడము కాదు. ఒకరోజు ఈ భూమి మీద దేవుని భక్తుడైనటువంటి మోషే అలాగనే దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా, నాకు నీ స్వరాన్ని వినిపిస్తున్నావు కదా, నేను నీ స్వరాన్ని వింటున్నాను, నేను నీతో ఒక స్నేహితుని వల్ల మాట్లాడుకుంటున్నాం కదా, నువ్వు మాట్లాడుతున్న నాకు ఒకసారి నీ స్వరూపాన్ని, నీ రూపాన్ని నాకు చూపించవా అని అడిగాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మోషే నువ్వు నన్ను చూడాలని ఆశ నీకు మంచిగానే ఉంది, కానీ
నన్ను చూసిన ఏ నరుడు కూడా బ్రతకడు అన్నాడు. ఎందుకు బ్రతకడు అంటే ఆయన రూపము ఆ విధంగా ఉంటుంది. ఆ రూపాన్ని చూసిన ఏ మనిషి కూడా బ్రతకడు అని దేవుడే సాక్ష్యం చెప్పుతున్నాడు. నిర్గమకాండము 33వ అధ్యాయము 21వ వచనం చూడండి. నిర్గమకాండము 33వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చూద్దాం ఒక్కసారి. అందరు కూడా తీయండి. నిర్గమకాండము 33వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను. మరియు యెహోవా మీద 20 నుంచి చదువుతున్నాను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమను నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నుండి నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూసేదవు గాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక దేవుని యొక్క ముఖము, దేవుని యొక్క స్వరూపము, దేవుడు ఏ విధంగా ఉంటాడో ఏ మనుషుడు కూడా చూడలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలోకి రండి ఒక్కసారి. తిమోతికి రాసిన 1 పత్రిక 6వ అధ్యాయంలో ఆడ ఇంకొక మాట మనకు అద్భుతంగా దేవుడు రాయించి పెట్టాడు. 16వ వచనము చదువుతున్నాను. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమెన్ అన్నాడు. అంటే ఆయన ఉన్నటువంటి స్థలము ఒక ఉన్నతమైన అన్ని లోకాల కంటే పైలోకము. ఆ పైలోకమే పరలోక రాజ్యము, స్వర్గము అంటున్నాం. కనుక ఆ స్వర్గములో దేవుడు ఉంటాడు. అక్కడికి ఎవరు కూడా వెళ్ళకుండా, ఎవరు కూడా సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచుంటున్నాడు. నరులలో ఏ కాలమందైనను ఎప్పుడైనను ఎవరునో ఆయనను చూడనేరరు. ఒక చూసిన వేళ ఆ నరుడు బ్రతకడు అన్నాడు. మరి దేవుడు మనకు కనబడకుండా ఉన్నాడు గనక ఇప్పుడు మనం ఏం చేయాలి? మనుషుడు దేవుణ్ణి వెతుకుచున్నాడు. కనబడకపోయే వరకు ఈ భూమి మీద ఉన్న మానవుడు దేవుణ్ణి వెతుకుచున్నాడు. వెతుకుతున్నటువంటి సందర్భంలో ఒక్కొక్క కాలములో, ఒక్కొక్క తరములో ఒక్కొక్కరికి దేవుడు ప్రత్యక్షపరచబడి తన మహిమను కనబరుచుకొని వారితో మాట్లాడాలనుకున్నప్పుడు ఆ దేవుడు ఒక్కొక్క ఆకారముగా కనబడుచున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజ స్వరూపము కనబడడం లేదు, కానీ ఒక్కొక్క ఆకారము ధరించుకొని వచ్చి మనుషులకు కనబడుచున్నాడు. కనుక ఇప్పుడు మనం చదువుకున్న వచన భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ వచన భాగాన్ని రాస్తూ ఏమన్నాడు? మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అన్నాడు. ఈ మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడంటే ఎందుకు ఆ మాట పలికాడు అంటే, దేవుడు అనేటువంటి వ్యక్తి పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు అగ్నికి ఏ విధంగా సమస్తమును కాల్చివేయగల స్వభావం ఉన్నట్టుగా ఆ దేవునిలో ఎలాంటి కల్ముషము లేకుండా
ఎలాంటి మలినము లేకుండా, ఎలాంటి పాపము లేకుండా ఆయన పరిశుద్ధుడుగా ఉండుకుంటూ, ఈ లోకములో అగ్ని ఎంత పవిత్రంగా ఉంటుందో, అగ్ని ఎంత పరిశుద్ధంగా ఉంటుందో, మన దేవుడు అంత పరిశుద్ధుడు అన్నాడు. అగ్ని దగ్గరికి తీసుకెళ్లేదన్న వస్తువు పెట్టండి, ఉంటుందా? అది ఏ వస్తువైనా తీసుకెళ్ళి అగ్ని దగ్గర పెట్టండి, ఉంటుందా? ఎందుకు? దాని స్వభావం ఏంటిది? అగ్నిది కాల్చి వేసే స్వభావము, కాల్చి బూడిది చేసే స్వభావం అగ్నికి ఏ విధంగా ఉన్నదో, దేవుడు కూడా అగ్ని ఎంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధంగా ఉన్నదో, మన దేవుడు కూడా అంత పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఆయనలో ఎలాంటి కొంచెము కూడా పాపము లేకుండా పాప రహితుడుగా ఉన్నాడు. ఏమాత్రము కొంచెం కూడా కల్ముషం అనేది లేకుండా ఆయన పరిశుద్ధుడై ఉన్నాడట. కనుక ఆ అగ్ని, అందుకని అక్కడ ఆ అగ్నిని పోల్చి ఆయన మనకు పౌలు గారు ఆ విషయాన్ని చెబుతున్నాడు. అగ్ని ఎంత పరిశుద్ధంగా ఉంటుందో మన దేవుడు అంత పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పాపరహితుడు. కనుక అగ్ని ఏ విధంగా మండుచూ ఉన్నదో మన దేవుడు కూడా మండే స్వభావము కలిగిన వాడు. కనుకనే ప్రత్యక్ష గుడారంలోకి వచ్చినప్పుడు కూడా దేవుడు ఆ ప్రత్యక్ష గుడారం మీద కూడా అగ్ని స్తంభముగా కనబడుతూ ప్రజలకు ఒక దర్శనం ఇచ్చాడు. మేఘ స్తంభముగా కనబడుతూ ఒక దర్శనం ఇచ్చాడు. ఆ మేఘములో నుంచి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. అగ్ని స్తంభముగా నిలబడి వారికి వెలిగించుకుంటూ వచ్చాడు. ఒక అగ్ని ఆకారముగా మన పూర్వీకులైన ఇశ్రాయేలీలకు కనబడుతూ, అగ్నిలాగా కనబడుతూ వచ్చాడు. కనుక మన దేవుడు పరిశుద్ధుడు అన్నాడు, పాపము లేనివాడు అన్నాడు. కనుక ఇంకా దేవునిలోనే పాపం ఉంటే, దేవుడే పాపం చేసుకుంటూ, పాప క్రియలు చేసుకుంటూ, పాప స్వభావము కలిగి పాపమే ఈ లోకంలో చేసుకుంటూ పోతే ఇంకా ఆయన దేవుడు మనం అని ఎలా కలుగుతాము కదండి? దేవుడు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఆయన పరిశుద్ధుడు అని ఆయన్ని పొగుడుతున్నారట. ఒకసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనంలో ఒక్కసారి చదువుకుందాము. ఆ వచన భాగాన్ని మనము ఒకసారి చూద్దాం అందరం కలిసి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనములో అక్కడ మనకు ఏమి కనబడుతుంది అంటే, దేవాతి దేవుడైనటువంటి దేవుడు ఈ యెషయా యొక్క దర్శనము చూస్తూ దేవుణ్ణి ఆరాధన చేస్తుంటే, అతనికి ఒక అత్యున్నతమైన సింహాసనమందు దేవుడు ఆసీనుడై ఉన్నట్టుగా నేను చూచితిని అన్నాడు. ఆయన ఈ లోకములో ఆయనకి ఏమాత్రం కనబడలేదు, కానీ ఆయన మనోనేత్రాలు వెలిగించబడ్డప్పుడు ఒక అత్యున్నతమైన సింహాసనం అతనికి కనబడ్డది. ఆ సింహాసనము నందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కయు అంచులను దేవాలయము నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడును 2 రెక్కలతో తన ముఖమును కప్పుకొనిచి, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతి గానములు చేయిచుండిరి. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన ఆత్మవశుడైపోయాడట. ఆయన మనోనేత్రములు వెలిగించబడ్డాయి. యెషయా ఆ మనోనేత్రాలు వెలిగించబడ్డప్పుడు ఆయన ఒక దర్శనము చూస్తున్నాడు. దర్శనము చూస్తుంటే ఒక అత్యున్నతమైన సింహాసనము కనబడుతుంది. ఆ సింహాసనం మీద ఒక వ్యక్తి ఆసీనుడై ఉన్నాడు.
ఆయన వస్త్రము చేత ఆ యొక్క దేవాలయం కనబడుతుంది. ఆ దేవాలయము, ఆ మందిరమంతా ఆ వస్త్రము చేత, మహిమ చేత నింపబడి ఉన్నదట. ఆయనకు కెరూబులు ఉన్నారు, వారికి 6 రెక్కలు ఉన్నవి అన్నాడు. 2 రెక్కలతో వారి ముఖమును కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో వారి దేహాలను కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో వారు ఎగురుచుంటూ ఏమంటున్నారట వారందరూ? యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదనంటే ఈ భూలోకమే కాదండి, ప్రపంచంలో అనేక లోకాలు ఉన్నాయి, అనేక ప్రపంచాలు ఉన్నాయి. ఆ అన్ని లోకాలలో ఆయన మహిమతో నిండుకొని ఉన్నదట. ఎందుకంటే ఆయన అన్ని లోకాలను సృజించిన వ్యక్తి, విశ్వాన్ని సృజించిన వ్యక్తి, ప్రపంచాలను సృజించిన వ్యక్తి కనుక అన్ని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని చెప్పుకుంటూ ఆ దృశ్యాన్ని చూసి తనకు తాను చూసుకున్నప్పుడు అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన మనుషుల మధ్యలో నేను నివసించుచున్నాను అని ఆ దేవుని యొక్క మహిమను, తేజస్సును ఆత్మలో చూసినప్పుడు తన్ను తాను చూసుకుంటే ఆ దృశ్యానికును తను చూసుకున్న దృశ్యానికి కంపేర్ చేసుకుంటే, అయ్యో నేను అపవిత్రుడను, నేను పాపిని, నాలో పరిశుద్ధత లేదు, నా దేవుడు పరిశుద్ధుడు, ఆ దేవాది దేవుడు పరిశుద్ధుడు గనక నేను పాపిని గనక అని తనకు తానే ఒక దేవుని పాదాల యొద్ద ఒప్పుకోలు చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి మనుషుడు ఈ లోకములో పాపము చేస్తూనే ఉన్నాడు, పాపి అని గ్రహించవలసిందే. ఈ పాపి అయిన మనుషుడు ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి కనుగొనలేడు, దేవుణ్ణి చూడలేడు. ఎందుకంటే పాపము కన్నులు కలిగిన వానికి ఆ దేవుడు కనబడకుండా ఉంటాడు. కనుకనే అనేక మన భారతదేశంలో కానీ ఈ ఉన్న ప్రపంచం అంతటిలో కానీ దేవుణ్ణి చూడాలి అనుకుంటే, దేవుణ్ణి కనుగొనాలనుకుంటే ఈ యొక్క మానవ నేత్రములతో, ఈ మానవ సంబంధమైన హృదయంతో మనం దేవుణ్ణి చూడలేము. కానీ మన ఆత్మనేత్రములు వెలిగించబడితే, మన అంతరంగ పురుషుని నేత్రములు వెలిగించబడితే దేవుణ్ణి మనము చూడగలుగుతాము. ఎందుకంటే ఆయన ఆత్మకు, ఆయన కన్నులకు మన దేవుడు కనబడతాడు, మహామహిమ తేజస్సుతో ఆయన కనబడుతుంటాడు. కనుక ఈ భావ్య సంబంధమైన నేత్రములు మనం పెట్టుకొని ఎంత చూసినా, పాప సంబంధమైన నేత్రములు మనం పెట్టుకొని ఎంత చూసినా దేవుణ్ణి మనము చూడలేము, కనుగొనలేము. కనుక ఆ మోషే అదే అంటున్నాడు, అయ్యా ఒక్కసారి నేను నీ ముఖాన్ని చూడాలయ్యానంటే, మోషే నన్ను చూసిన ఏ నరుడు కూడా బ్రతకడు అని మోషకు సాక్ష్యం ఇచ్చాడు. కానీ మోషతో దేవుడు ప్రతిదినము మాట్లాడుతున్నాడట. మోషతో దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు? ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవుడు ప్రతిదినము మోషకు మాట్లాడి మోషకు అన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. అదే నిర్గమకాండము 33వ అధ్యాయం 11వ వచనంలో చూడండి, అక్కడ ఏమి చెప్పుతున్నాడో దేవుడు సాక్ష్యం చెప్పుతున్నాడు. నిర్గమకాండ 33:11వ వచనంలో, మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ప్రతిదినము దేవుడు మాత్రము తన స్వరమును వినిపిస్తున్నాడు. ఒక స్నేహితునితో మాట్లాడినట్లు, స్నేహితునితో మనం ఏ విధంగా ఈ లోకంలో సంభాషించుకుంటామో, ఇద్దరు కలుసుకున్నప్పుడు మనం ఏ విధంగా సంభాషించుకున్నట్టుగా ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా మోషేతో మాట్లాడుతున్నాడు. స్వరం మాత్రం వినబడుతుంది, కానీ దేవుని స్వరూపము, దేవుని యొక్క
రూపం మాత్రము మోషకు కనబడతలేదు. కనుక దహించు అగ్నిగా ఈ మనకు పౌలు భక్తులు పరిచయం చేస్తున్నాడు. కనుక ఈరోజు మన పూర్వీకులు కూడా దేవుడు కొంతమందికి ప్రత్యక్షమైతూ వచ్చాడు. దేవుడు పక్షపాతి కాదండి. దేవుడు అందరికీ దేవుడే. మానవ జాతిని సృజించిన వ్యక్తే దేవుడు. దేవునికంటూ విభేదాలు ఉండవు. దేవునికంటూ ఆ దేశము వారు, ఈ దేశము వారు అని మనుషులు పెట్టుకున్నటువంటి విధానంలో మాది భారతదేశం అని కొంతమంది పెట్టుకొని మాకు వేరే దేవుడు, చైనాకు ఒక దేవుడు, అమెరికా ఒక దేవుడు, రష్యాకు ఒక దేవుడు, ఇలా ఉండడండి దేవుడు అనే వ్యక్తి. అందరిని సృష్టించేది ఒక్క దేవుడే. అందరికి ఒక్కడే సృష్టికర్త. ఆ సృష్టికర్త అందరికి కనబడకపోయే వరకు మనుషుడు రకరకాల పద్ధతులు పెట్టుకుంటున్నాడు ఈ భూమి మీద. రకరకాల పద్ధతులు పెట్టుకొని రకరకాలుగా ఆయనకు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు తమ పూజలు చేసుకుంటున్నారు, వ్రతాలు చేసుకుంటున్నారు. కానీ దేవుడు ఎప్పుడే కానీ పరిశుద్ధుడు, ఆయన మళ్ళా సజీవుడు. దేవునికి స్తోత్రం కలిగిన వారు. దేవుడిలో జీవం ఉన్నది. దేవుడు నిర్జీవమైన వ్యక్తి కాదు, జీవము లేనివాడు కాదు. దేవునిలో జీవము కలిగిన వాడు అన్నాడు. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనంలో ఏం చెబుతున్నాడు అక్కడ? అందరు కూడా తీయండి. ఫస్ట్ వచనంలో ఏమో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి జీవమున్న వ్యక్తి కానీ నిర్జీవమైన వ్యక్తి కాదు దేవుడు. జీవము లేనివాడు కాదు దేవుడు. ఆయన జీవము కలిగిన వాడు కనుకనే అందరికీ ఆయన జీవాన్ని ఇచ్చేవాడు, అందరికీ ఆయన సృజించేవాడు. అందరికీ సృష్టికర్త ఒక్కడే. ఆ సృష్టికర్త నీకు జీవాన్ని ఇచ్చాడు, నాకు జీవాన్ని ఇచ్చాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి 7 ఖండాలలో నివసిస్తున్న ప్రతి ప్రజలకు ఆయన జీవాన్ని ఇచ్చాడు. జీవాన్ని ఇచ్చే ఈ లోకానికి పంపించాడు మనకందరికి. ఆయన జీవం ఇవ్వకపోతే మనలో నిర్జీవంగా ఉండేటువంటి వారము. అసలు మనము ఆ జీవం కాస్త పోయినప్పుడు మనం ఏ విధంగా శవముగా ఉంటామో అలాగనే మానవ జాతి ఉండేది. కనుకనే ఆయన మన దేవుడు జీవము కలిగిన వాడు కనుక మనుషులమైన మనకు కూడా ఆయన ఆ జీవాన్ని ఇచ్చాడట. అపోస్తలుల కార్యము 17వ అధ్యాయం తీయండి ఇప్పుడు 24వ వచనం. అపోస్తలుల కార్యము 17:24 చదువుతున్నాను. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువగా ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనగొందురేమోనని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరికి జీవాన్ని ఇచ్చిన వాడు, అందరికి ఊపిరిచ్చిన వాడు, అందరిని సృజించిన వాడు. ఒక మనుషున్నే చేశాడు మొట్టమొదటిసారిగా భూమి మీద, ఆదాముని. ఆ ఆదాములో నుంచే అవ్వమ్మని చేశాడు.
వీరిరువురి ద్వారా ఈ భూమి మీద మానవ జాతి అనేది సృజించాడు. అందరికి జీవాన్ని ఇచ్చుకుంటూ ఈ భూమి మీదకి పంపిస్తున్నాడు. కనుక ఆయనలో జీవం ఉన్నది, ఆయన జీవించేవాడు కనుక ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా జీవింపజేసే జీవముతో నింపి ఈ భూమి మీదకి పంపిస్తున్నాడు. ఆయనలో జీవం లేకపోతే ఇంకా మనకెక్కడ జీవం వచ్చేదండి? కనుక మన దేవుడు ఏది జీవము లేనివాడు కాదు, నిర్జీవమైన వస్తువు కాదు మన దేవుడు. ఆయన జీవము కలిగిన వాడు. ఒకటేమో పరిశుద్ధుడు, రెండవది జీవము కలిగిన వాడు, మూడవది ఆయన దహించు అగ్నిగా ఉన్నాడు. ఈ అగ్ని అయి ఉన్నటువంటి దేవుడు అగ్ని ఎంత పరిశుద్ధంగా ఉంటుందో దేవుడు కూడా అంత పరిశుద్ధుడుగానే ఉన్నాడు. ఒక దినమున మోషేని దేవుడు ఒక రోజు, అయ్యా ఇదిగో నేను ఒక కొండ మీదకి దిగి రాబోతున్నాను, నా పరలోకమును విడిచిపెట్టి నా మహిమను విడిచిపెట్టి నేను నీతో మాట్లాడడానికి ఒక కొండ మీదకి రాబోతున్నాను, నీవు ఆ కొండ ఎక్కి రమ్మని మోషేని దేవుడు పిలిచాడు. దేవుడు ఏమంటున్నాడు మోషే, ఇదిగో నేను నీతో కొన్ని విషయాలు చెప్పాలి, కొన్ని విషయాలు మాట్లాడాలి, కనుక నీవు ఈ కొండ ఎక్కి రమ్మని చెప్పి ఆ సీనాయి కొండ మీదకి దేవుడు రమ్మని మోషేకు సెలవిచ్చాడు. ఎప్పుడైతే దేవుడు మోషేకు కొండ మీదకి రమ్మని సెలవిచ్చాడో, దేవుని దగ్గరికి పోవాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక మోషే గిన్నెలో ఏదైనా పాపం పెట్టుకొని పోతే ఈయన అక్కడే చచ్చిపోతాడు. కనుక ఏమి చేశాడు మోషే? ఆ కొండ మీదకి ఎక్కాలి అనుకున్నప్పుడు ఆ కొండ కింది భాగంలో ఒక 12 బలిపీఠాలను కట్టాడు. ఆ 12 బలిపీఠాలను కట్టి ఆ 12 బలిపీఠాల మీద 12 కోడెలను వధించాడు. వాటి రక్తాన్ని ఒక పళ్ళెంలో పట్టుకున్నాడు. ఆ రక్తాన్ని కొంచెం తీసి అక్కడ బలిపీఠం మీద ప్రోక్షించాడు. ఇంకా కొంచెం రక్తం చేత పట్టుకొని ముందుకెళ్తూ ప్రజలందరి మీద కూడా వాళ్ళని కూడా శుద్ధి చేశాడట, పరిశుద్ధపరిచాడట. ఎందుకంటే ఎవరైనా పాపం చేసి ఇక్కడ ఉంటే, ఒకవేళ కొండ మీదకి దేవుడు దిగొస్తున్నాడు కనుక ఈ పాపం చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇక్కడ కాలిపోతారన్న ఉద్దేశం కొద్దీ ఆ కొండ కింద ప్రజల నుంచి ఆ కొండ మీదకి ఈయన వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. కనుక వారిని కూడా పరిశుద్ధపరచాలి అని అంటే ఆ రక్త ప్రోక్షణము వారి మీద ప్రోక్షించాలి. ఎందుకు? రక్తము చేత సమస్త వస్తువులు పరిశుద్ధపరచబడతాయి అన్నాడు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదనియు, ఆ రక్తం ద్వారానే సమస్త మానవునికి పాప క్షమాపణ కలుగుతుందని ఒక గుర్తుగా చెప్పాడు దేవుడు. కనుకనే ఇశ్రాయేలీలకు కూడా ఆ పస్కా బలి పశువును వధించే విధానం చెప్పాడు మోషకు ఐగుప్తులో. ఆ రక్తాన్ని తీసుకొని మీ ఇంటి ద్వారబంధకములకు పూచుకుంటే మీరు రక్షించబడతారనే ఉద్దేశం కొద్దీ ఆ రక్తాన్ని అక్కడ ఒక మగ గొర్రె పిల్లని చంపి దాని రక్తాన్ని తీసుకొని మీ ఇంటి ద్వారబంధకములకు పూచుకోనండి. ఈ రాత్రి నేను మీ యొక్క ఈ దేశమంతా సంచరిస్తాను, ఏ రక్తమైతే ఇంటి మీద లేదో వారి ఇంటిలో దూరి నేను వారందరినీ చంపేస్తాను. కనుక ఏ ఇంటి మీదనైతే ఆ రక్తము నాకు గుర్తుగా ఉంటుందో దాన్ని నేను చూసి దాటి ఆ ఇంటిలో ఏ హాని చేయకుండా వెళ్ళిపోతానని దేవుడు నిర్గమకాండం 12వ అధ్యాయంలో పస్కా బలి పశువు గురించి చెప్పి మాట్లాడతాడు. అది మోషేకు గుర్తొచ్చింది కనుక ఈ ప్రజలు కూడా ఒకవేళ పాపంలో ఉంటే దేవుడు కొండ మీదకి దిగి వస్తున్నాడు కనుక నేను కొండ మీదకి ఎక్కుతున్నాను, ఆ యొక్క అగ్నిగా ఇక్కడ ఈ కొండంత మండబోతుంది కనుక ఎవరైనా పాపం చేసిన వాళ్ళు ఇక్కడ ఉంటే వారు చచ్చిపోతారన్నటువంటి కోణంలో ఆ కోడెలను చంపి దాని రక్తాన్ని కూడా తీసుకొని ప్రజలందరి మీద ప్రోక్షించి వారిని పరిశుద్ధత పరిచారట. ఆ పరిశుద్ధపరిచి మీరందరు ఇక్కడ కొండ మీదనే ఉండండి, మీరందరు ఇక్కడ కొండ మీదనే ఉండండి, నేను మాత్రం కొండ ఎక్కి పైకి వెళ్తాను అనుకున్నాడు. అప్పుడు మోషే ఆ కొండ మీదకి వెళ్ళడానికి సిద్ధమై ముందుకెళ్తున్నాడు. యెహోషువ కూడా కొంత దూరం వెళ్ళి అక్కడ ఉన్నాడు. అయ్యా నువ్వు ఇక్కడనే ఉండు, అహరోను కూడా కిందనే ఉన్నాడు, మీకేదైనా సమస్య కావాలంటే, మీకేదైనా అవసరం కావాలంటే ఇక్కడ అహరోను దగ్గరికి వెళ్ళండి, అతడు మీకు వివాదాలు
తీరుస్తాడు కనుక నేను వచ్చేంత వరకు మీరు అక్కడనే ఉండండి అని చెప్పి మోషే ఆ రక్తాన్ని చేత పట్టుకొని ఆ కొండ ఎక్కుతున్నాడు. ఆ కొండ ఎక్కుతుంటే 6 దినములు ఆ కొండంతా మేఘముతో కప్పబడ్డది. దేవునికి స్తోత్రం కలుగునుగా. 6 దినములు ఆ కొండంతా మేఘముతో కప్పబడ్డది. ఒక మేఘం వచ్చి ఆ కొండంతా ఆవరించేసుకున్నది. ఆ 7వ దినం ఎప్పుడైతే వచ్చిందో ఆ 7వ దినమున దేవుడు ఆ కొండ మీదికి దహించు అగ్ని వలె చక్కడ కనబడ్డాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ 7వ దినమున దేవుడు ఆ కొండ మీదికి దహించు అగ్ని వలె వచ్చి అక్కడ ఆ కొండ మీద అల్లాడుతున్నాడు. ఆ అగ్ని అక్కడికి దిగి వచ్చింది. ఆ అగ్నిలోకి ఈ మోషే ఈ రక్తాన్ని పట్టుకొని ఆ కొండ శిఖరం ఎక్కుతూ, కొండ మీదకి ఎక్కుతూ, ఆ దేవుడు మోషే ఇద్దరు కూడా ఆ కొండ మీద 40 రాత్రులు 40 పగళ్ళు వారిద్దరూ ఏకమై ఉన్నారు ఆ కొండ మీద. దేవునికి స్తోత్రం. చప్పట్లు కూడా అందరం కలిసి ఆ కొండ మీద ఇరువురు కలిసి 40 రాత్రులు 40 పగళ్ళు ఆ కొండ మీద మోషే దేవుడు ఇరువురు కలిసి ఉన్నారు. అప్పుడు మోషకు దేవుడు అనేక విషయాలను తెలియజేస్తుంటే మోషే రాసుకుంటూ వెళ్ళాడు. దేవుడు ఏ విషయాలు చెప్తున్నాడో, ఈ భూమి మీద మానవ జాతికి అవసరమైన ప్రతి మాటలు, ఈ భూమి మీద మానవ జాతి ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలో ఆ 40 రాత్రులు 40 పగళ్ళు ఆ కొండ మీద మోషే దేవుడు ఇరువురు కలిసి దేవుని ద్వారా ఈ భూమి మీదకి పంపబడిన ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ మాటలని అలనాడు మొదటిగా మనకు మోషే ద్వారా అందించబడ్డది. దేవునికి స్తోత్రం. చప్పట్లు కూడా కనపరచబడదాం. ప్రతి ఒక్కటి కూడా దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట ధర్మశాస్త్రం అంతా మోషేకు దేవుడు అనుగ్రహించి ఇచ్చాడు. ఏ విధంగా మనుషుడి భూమి మీద బ్రతకాలో, ఏ విధంగా జీవించాలో, మన జీవితం అంతా బ్రతికే విషయాన్నంతా కూడా ఇందులో క్లుప్తంగా రాసి ఇచ్చాడు. ఒకసారి చూడండి, ఆ సందర్భం మీకు గుర్తు చేసుకోనండి. నిర్గమకాండము 24వ అధ్యాయంలో ఆ సందర్భం అంతా మనకు కనబడుతుంది. నిర్గమకాండం తీయండి అందరూ కూడా. 24వ అధ్యాయంలో ఈ సందర్భాన్ని అక్కడ మనకు రాయించి పెట్టాడు. ఈ సందర్భాన్ని ఒకసారి చదువుతున్నాను, మీరందరూ కూడా బాగా గ్రహించండి. చాలా పెద్దగా ఉంటుంది ఇదంతా. కొన్ని విషయాలు మాత్రమే చదివి మీకు వినిపిస్తాను. 13వ వచనం చదువుతున్నాను. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను. అతడు పెద్దలను చూసి, మేము మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడనే యుండుడి. ఇదిగో అహరోను ఊరును మీతో ఉన్నారు. ఎవనికైనను వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను. మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేళ్ల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మోషే ఇరువురు కలిసిపోయి ఉన్నారు. ఆ కొండ మీద కలిసిపోయి ఉంటే దేవుని యొక్క విధులు, కట్టడాలు, ఆజ్ఞలు అన్ని కూడా దేవుడు ఆ 40 రాత్రి పగళ్ళు దేవుడు మోషకు చెప్తుంటే అవన్నింటిని రాసి మళ్ళీ కొండ దిగి భూమి మీదకి పట్టుకొచ్చాడు. అప్పుడు ఈ యొక్క ధర్మశాస్త్రము రాయబడ్డది. కనుక దేవుని దగ్గరికి మానవుడు చేరాలి అని అంటే మోషే దేవునికి మధ్యలో ఒక రక్తము పట్టుకొని వెళ్ళగలిగాడు.
ఆ రక్తమే చెందించకుండే, ఆ రక్తమే లేకపోతే ఆయన పాపముల క్షమాపణ లేవు గనుక ఆ రక్తాన్ని గుర్తుగా పట్టుకొని దేవునికి ఇష్టమైనటువంటిది బలి అర్పించి ఆ బలిలో ఆ రక్తాన్ని చేత పట్టుకొని దేవుని దగ్గరికి కొండ ఎక్కడము మొదలుపెట్టాడు మోషే. ఇప్పుడు ఏ మనుషుడైనా దేవుని దగ్గరికి చేరాలంటే మనకు కూడా ఒక రక్తము అవసరమై ఉన్నది. ఆ రక్తం ఉంటేనే నువ్వు దేవుని దగ్గరికి చేరగలుగుతావు. ఎందుకు? ఆ రక్తము ద్వారానే మానవుడు చేసిన పాపమునకు క్షమాపణ కలుగుతుంది. మానవుడు పరిశుద్ధపరచబడాలంటే రక్తము అవసరం అన్నాడు. అందుకనే ఆ రక్తము ద్వారానే ప్రతి మనిషిని పాపములకు క్షమాపణ కలగాలి. పాపము చేసిన వాడు దేవుని దగ్గరికి వెళ్ళలేడు, దేవుణ్ణి చూడలేడు, దేవునితో సావాసం కలిగి ఉండలేదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి మానవుడు వెళ్ళాలంటే తన ఇష్టం వచ్చినట్టు వెళితే దేవుని దగ్గరికి చేరలేడు. కానీ దేవుడు ఒక నిబంధన పెట్టాడు, దేవుడు ఒక పద్ధతి పెట్టాడు. ఆ పద్ధతి ప్రకారము, ఆ నిబంధన ప్రకారము మనుషుడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మోషే ఏ రక్తమైతే చేత పట్టుకొని వెళ్ళాడో ఈరోజు ప్రతి మనుషుడు కూడా ఆ రక్తాన్ని చేత పట్టుకొని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలనాడంటే మోషే గొర్రె పిల్లని, ఎద్దుని చంపి, కోడెలను చంపి ఆ రక్తం పట్టుకొని వెళ్ళాడు కనుక ఆ రక్తమును వారు ప్రతి సంవత్సరము ఆ మోషే అలాగనే చంపుతున్నాడు. దేవుని యొక్క నిబంధన రక్తం అని చెప్పి ప్రజల మీద చల్లుతున్నాడు. చల్లినప్పటికీ వారికి పాపములు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయట. వారు చేసిన అతిక్రమములు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. కనుక ఆ పాపములు గుర్తు రాకుండా ఉండాలంటే మరి యొక్క ఈ లోక సంబంధమైన బలి లోక సంబంధమైనది కాంది. ఈ లోకములో పుట్టినది ఏదైనా బలి అవసరం లేదు దేవునికి. కానీ పరలోక సంబంధమైన ఒక బలి కావాలి. ఆ పరలోక సంబంధమైన బలి ఈ భూమి మీద జరగడాన్ని బట్టి అప్పుడు మానవునికి సంపూర్ణ పాపక్షమాపణ కలుగుతుంది. కనుక ఆ ధర్మశాస్త్ర ప్రకారము రక్తము చిందింపకుండా పాపక్షమాపణ లేదు అన్నాడు. ఇదే ఎబ్రీ పత్రికకు రాండి 9వ అధ్యాయంలో. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. 18వ వచనాన్ని మనం ఒకసారి చూచి చదువుదాం. 9:18 వచనం. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణములు గల బొచ్చుతోనూ ఇస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు గ్రంథముల మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అదేమనగా గుడారము మీదను సేనాపాతలన్నింటి మీదను ఆ రక్తము ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చును అన్నాడు. ఇలాగూ మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తాన్ని తీసుకుంటున్నారు, దాన్ని వధిస్తున్నారు. మళ్ళీ ఆ రక్తాన్ని తీసుకుని ప్రజల మీద మీద మాత్రమే ప్రోక్షిస్తున్నాడు, మీద మాత్రమే చిందిస్తున్నాడు, మీద మాత్రమే పడుతుంది ఆ రక్తము, కానీ లోనికి పోవడం లేదు. ఈ మీద వాడాన్ని బట్టి వారు ఏం చేస్తున్నారు? అప్పటి మందం శుద్ధి చేయబడుతున్నారు, కానీ వారి మనస్సాక్షి శుద్ధి కావడము లేదు, వారి హృదయాలు శుద్ధి కావడము లేదు. మీద మాత్రమే వారి పై మీద మాత్రం శరీరం మీద మాత్రం పడడాన్ని బట్టి ఈ శరీరమే శుద్ధి అవుతుంది తప్ప వారి మనస్సాక్షి శుద్ధి కాకుండా సారికి వారి పాపములు మళ్ళీ గుర్తొస్తున్నాయట, మళ్ళీ జ్ఞాపకం వస్తున్నాయట.
ఏమి లాభం చెప్పండి? ఒకరోజు పరిశుద్ధ దినం నాడు దేవుని మందిరకు వస్తున్నారు, బలి అర్పిస్తున్నాడు, రక్తాన్ని చిందిస్తున్నాడు, మళ్ళీ వెళ్తున్నారు. మళ్ళీ తర్వాత ఇంటికి పోయిన తర్వాత అదే పాపములు మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి, అదే పాపం మళ్ళీ చేస్తున్నారు. ఇలాగనే ఏటేట జరుగుతుందట. అది దేవుడు చూశాడు. అయ్యో, వీరు ఎంత రక్తాన్ని చిందించి, ఎన్ని గొర్రెలను, ఎన్ని మేకలను, ఎన్ని ఎడ్లను, ఎన్నిటిని చంపి రక్తాన్ని చిందించి వారు ఆ రక్తం చేత శుద్ధి చేసుకున్నా వారి హృదయాలు, మనస్సాక్షి మారకుండా అది చెడిపోయి ఉన్నదే. కనుక నేను మొదటిగా వారి మనస్సాక్షి శుద్ధి చేయబడాలి, వారి మనస్సు కాస్త పవిత్రపరచబడాలి అనుకున్నాడు దేవుడు. కనుక ఇప్పుడు 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయంలో ఈ వచనం భాగం మీరు జ్ఞాపకం చేసుకోనండి. 2వ వచనం చదువుతున్నాను. ఇక్కడ పసులను చదువుతున్నాను. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలగజేయనేరవు. అలాగు చేయగలిగిన ఎడల సేవించేవారు ఒక్కసారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప విజ్ఞాపనకు ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఎట్లయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అన్నాడు. కనుక వారి మనస్సాక్షికి మారడం లేదు, వారి హృదయాలు శుద్ధి కావడం లేదు. సారికి వస్తున్నారు, గొర్రెలు నడిపిస్తున్నారు, మేకలు నడిపిస్తున్నారు, ఏదో వెళుతున్నారు, నేను పరిశుద్ధపరచబడిన అనుకుంటున్నాడు. కానీ మళ్ళీ వారి హృదయంలో అవే ఆలోచనలు, అవే తలంపులు ఏటేట వస్తూనే ఉన్నాయి. కనుక దేవుడు ఇది చూశాడు. అయ్యో, ఇక గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తాన్ని వారు చెందించడాన్ని బట్టి వారి పాపములు మళ్ళీ జ్ఞాపకం వస్తున్నాయి. కనుక ఈ లోక సంబంధమైనది కాకుండా నా పరలోక సంబంధమైనది ఒక వ్యక్తిని నేను బలిగా పంపిస్తాను అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోక సంబంధమైనటువంటి ఒక గొర్రె పిల్లను నేను భూమి మీదకి పంపిస్తాను అనుకున్నాడు. ఏ గొర్రె పిల్లట? పరలోక సంబంధమైన గొర్రె పిల్ల. ఆ పరలోక సంబంధ గొర్రె పిల్ల ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తుకే సాదృశ్యమై ఉన్నది. కనుక పరలోకములో నుంచి ఆ దేవుడే ఒక ఆకారము ధరించుకొని ఒక మానవుడుగా ఈ భూమి మీదకి వచ్చి పాపము లేనివాడుగా, పాప రహితుడుగా ఈ లోకానికి వచ్చి మానవ జాతి రక్షణ కొరకు, మానవుణ్ణి తిరిగి దేవుని యొద్దకు చేర్చడం కొరకు, ఆ దహించు అగ్ని అయి ఉన్నటువంటి దేవుని దగ్గరికి మానవుణ్ణి చేర్చడం కొరకు ఈ భూమి మీదకు భూమధ్యపురములో, అంటే భూమికి నట్ట నడుమ ఉన్నటువంటి దేశంలో ఆయన పుట్టవలసి వచ్చింది. భూమధ్యపురం అన్నా, భూమికి నట్ట నడుమ ఉన్నటువంటి అన్న దేశం అన్నా అది ఇశ్రాయేలును సూచిస్తుంది. కనుక ఆ ఇశ్రాయేలు దేశంలో ఆయన మానవ జాతి అందరి రక్షణ కొరకు ఆయన ఒక మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు, పాప రహితుడుగా వచ్చాడు. కనుకనే ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఒకరోజు ఆయన బాప్తిసమిచ్చి యోహాను దగ్గరికి వెళ్తుంటే ఆ బాప్తిసమిచ్చి యోహాను ఏమన్నాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. దేవునికి స్తోత్రం. అలా చెప్పలు కొడదాం ఒకసారి. లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని సాక్ష్యం చెప్పాడు యోహాను గారు. మానవ జాతి 7 ఖండాలలో నివసిస్తే మానవ జాతి పాపమునంతా తన మీద మోసుకొని పోయి గొర్రె పిల్లగా
ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ వచన భాగం చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనములో. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో ఎంత చక్కగా దేవుడు మనకు రాయించాడో. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. అంటే ఈ లోకములో ధర్మశాస్త్ర ప్రకారము మోసే ద్వారా ఆ బలులు అర్పించి రక్తాన్ని చిందించి రక్తాన్ని చేతబట్టుకొని దేవుని దగ్గరికి చేరే మార్గం ఒకటి ఉన్నది కనుక ఏటేటా ఆ బలు అర్పించడాన్ని బట్టి వారి పాపములు మళ్ళీ వారికి గుర్తొస్తున్నాయి కనుక ఇక ఎన్నటికి నీ పాపములు గుర్తు రాకుండా మనస్సాక్షిని శుద్ధి చేసే బలి అర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ దేహమును శుద్ధి చేసే బలి కాదని అర్పించింది, మనస్సాక్షిని శుద్ధి చేసే, నీ మనసును శుద్ధి చేయబడాలి, నీ హృదయం శుద్ధి చేయబడాలి. నీ మనసు శుద్ధి చేయబడకుండా, నీ హృదయం శుద్ధి చేయబడకుండా, నీ హృదయంలో నీ మనసులో చెడు పెట్టుకొని, చెడ్డు తలంపులు పెట్టుకొని, చెడ్డ ఆలోచనలు పెట్టుకొని, చెడ్డ క్రియలు పెట్టుకొని నేను దేవుని దగ్గరికి వెళ్తా, నేను దేవుణ్ణి కలుసుకుంటా, నేను దేవునితో సావాసం చేస్తానంటే దేవుడు నీకు కనబడతాడా? మన పాపములు పెట్టుకుంటే మన పాపములకు ఆయన మనకు దూరంగా ఉన్నాడట. కనుక నేను మాట చెబుతాడు యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ఆ మాట చెబుతాడు. మొదటి వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనంలో ఒక చక్కటి మాట అక్కడ రాయబడి ఉన్నది. అందరు తీశారండి. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కుర్చ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖము మీకు మరుగుపరిచెను గనక ఆయన ఆలకింపకున్నాడు అన్నా. మన దోషములు దేవునికి అడ్డుగా వస్తున్నాయి, మన పాపములు దేవునికి అడ్డుగా వస్తున్నాయి కనుక ఈ దోషములు పెట్టుకొని, పాపములు పెట్టుకొని నువ్వు దేవుని దగ్గరికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి ఎంత ప్రార్థన చేసినా, ఎంత మొర పెట్టినా నీ మొర దేవుని దగ్గరికి వెళ్ళదు, నీకు ఆయన కనబడడు. కనుక మొదటిగా నీవు శుద్ధి చేయబడాలి, నీవు పరిశుద్ధపరచబడాలి, నీ పాపములు అనేటివి లేకుండా నీలో నుంచి పోవాలి. అప్పుడే దేవుడు నీకు దర్శనమిస్తే కనబడతాడు. దేవునికి నీకు మధ్యన నీ దోషములు, నీ అపరాధములు, నీ పాపములు పెట్టుకొని నువ్వు దేవుని దగ్గరికి ఎంతగా వచ్చి, దేవా నాకు కనబడంటే అవి నీకు దేవునికి అడ్డుగానే ఉంటున్నాయి కదా. ఎలా కనబడతాడు దేవుడు నీకు? కనబడలేడు. కనుక దేవుని సంగమా, దేవుని పిల్లలారా, మన దేవుడు దహించు అగ్నిగా ఆయన ప్రకాశిస్తున్నాడు, ప్రజ్వరిల్లిస్తున్నాడు. ఆ అగ్నిగా ఉన్న దేవుని దగ్గరికి, అంత పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి నీవు చేరాలంటే నీవు పరిశుద్ధపరచబడాలి, నీవు పరిశుద్ధత కలగాలి. దేవుని స్వరూపములో, దేవుని పోలికలో సృజించిన మానవుణ్ణి సాతానుడి భూమి మీద అపవిత్రపరిచి దేవునికి దూరం చేసి నీలోనికి పాపం తీసుకొచ్చి పెట్టాడు. కనుక ఆ పాపమే దేవునికి నీకు అడ్డుగా ఉన్నది, ఆ పాపమే నిన్ను దేవునికి దూరం చేస్తుంది. కనుక నీ పాపములు క్షమించబడితే, నీ పాపములను ఒప్పేసుకుంటే, నీ దోషములు నీ యొక్క దేవునికి మధ్యన అడ్డుగా తొలగించుకుంటే, ఆ కొండ మీద మోషే నువ్వు కలుసుకున్నట్టుగా దేవుడు నువ్వు కలుసుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పరిస్థితి మనకు ఎదురు కావాలంటే మనము కూడా రక్తము చేత కడిగి శుద్ధి చేయబడాలి. ఆ రక్తము చేత మనకు కనబడాలి. రక్తము ఇప్పుడు గొర్రెపిల్ల రక్తం అనగా యేసయ్య రక్తము నీ దేహములో పట్టుకొని నువ్వు దేవుని దగ్గరికి చేరగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు రక్తములో, గొర్రెపిల్ల రక్తములో నీ పాపముల క్షమాపణ ఉంది అన్నాడు. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 1:7
యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో చెప్పుతున్నాడు. చూడండి, అక్కడ ఒక మాట చక్కగా దేవుడు రాయించి పెట్టాడు. 1:7లో కనబడుతుంది. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలో మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయనను అబద్ధీకునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నాలో ఏం పాపం ఉన్నదని చెప్పుకుంటే మనము దేవుణ్ణి అబద్ధికులుగా చేస్తామట. మన పాపములు ఒప్పుకుంటే, మన అపరాధములు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, యథార్థవంతుడు, నీతిమంతుడు గనుక నీ పాపములకు విమోచన కలుగుతుంది, నీ శాపమునకు విమోచన కలుగుతుంది. ఆయన రక్తము కిందికి వస్తే ఆయన రక్తము నీ పాపములన్నీ కడిగి నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది. కనుక ఆ దేవుని రక్తమైన యేసయ్య రక్తము మనలోనికి వస్తే ఈ రక్తము ద్వారా మనము దేవుని రాజ్యమునకు పరిశుద్ధుడైన అగ్ని అయి ఉన్న దేవుని దగ్గరికి చేరగలుగుతాం. చేత పట్టుకొని చప్పట్లు కొడదాం అందరము. ఆ పరిశుద్ధుడైన దేవుని రక్తము నీలో లేకపోతే నువ్వు దేవుని దగ్గరికి చేరలేవు, దేవుని రాజ్యమునకు చేరలేవు, దేవుని రాజ్యములో ఉండలేవు, దేవుని నువ్వు కలుసుకోలేవు. కనుక యేసయ్య రక్తము అది మానవ జాతికి అవసరమని చెప్పే ఆ దేవాతి దేవుడే ఆ మహిమను విడిచిపెట్టుకొని, సింహాసనాన్ని విడిచిపెట్టుకొని, తేజస్సుని విడిచిపెట్టుకొని ఈ లోకానికి మానవుడుగా వచ్చి మనందరి పాపములు ఆయన మీద మోసుకొని ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున లేచి అందరూ చూస్తుండగానే ఆ పరలోకమునకు ఆయన వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాతనే యోహాను గారు మళ్ళీ ఈ భూమి మీద ఆయనని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత యోహాను గారు ఈ భూమి మీదనే ఉన్నాడు. మళ్ళీ దేవుని దగ్గరికి చేరి వెళ్ళిపోయి, ఆత్మలో వెళ్ళిపోయి దేవుణ్ణి చూస్తూ, దేవుని సింహాసనాన్ని చూస్తూ, ఆయన మహిమను చూస్తూ, ఆయన తేజస్సును చూస్తూ ఆ పరలోకములో ఆయనకి ఏ విధమైన మహిమ కనబడుతుందో ఆ మహిమను చూసి ఈ భూమి మీద మనకు ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు యోహాను గారు. చూడండి ఒక్కసారి ఏ విధంగా 4వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో ఆయన ఆత్మవశుడై ఆయన పరలోకమునకు వెళ్ళిపోయాడట. చూడండి వచన భాగం 2వ వచనం చదువుతున్నాను. మొదటిగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, ఆ సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. సింహాసనాసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడు, మరకతము వలె ప్రకాశించు మేఘధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూను 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనమునకు చుట్టూను, ముందు వెనుకను కళ్ళతో నిండిన 4 జీవులు ఉండెను. మొదటి జీవి సింహము వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుషుని ముఖము వంటిది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతివానికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూ రెక్కలతోనూ కళ్ళతోనూ నిండి ఉన్నవి. అవి
భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అగు దేవుడు అగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు ఆయన చెప్పుతున్నారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప ధన్యత చూడండి. పరలోకములోకి దేవుడు వెళ్ళి అక్కడ ఏ విధంగా ఉన్నాడో, ఆ పరలోకములో ఉన్న దేవుని దగ్గర నుంచి ఆయన సింహాసనం నుండి ఉరుములు బయలు వెళ్ళుచున్నవి, ఆయన సింహాసనం నుండి మెరుపులు బయలు వెళ్ళుచున్నవి. అక్కడ ఒక పెద్దది గాజు వంటి సముద్రం ఉన్నది. ముందు వెనక 4 జీవులతో నిండుకొని ఉన్నది. కోట్ల కొద్ది దేవదూతలు ఆయన సముఖంలో ఉన్నారట. వారందరూ కలిసి ప్రభుని అంటున్నారు, పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు ఆయనను స్తుతిస్తున్నారు, గాన ప్రతిగానాలు చేయుచున్నారు. ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి ఈ భూమి మీద నుండి మానవుడు చేరాలంటే పాపము చేసిన వాడు ఏ విధంగా చేరగలుగుతాడు? కనుకనే మళ్ళీ మానవుని మీద దేవుని ప్రేమ కలిగి దయ కలిగి ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి మానవుడుగా పంపాడు గనుక ఆయన రక్తము ద్వారానే ప్రతి మానవ జాతికి రక్షణ కలుగుతుంది అన్నాడు. ఈ భూమి మీద ఉన్న 7 ఖండాలలో ఉన్న ప్రతి మనుషులందరికీ రక్షణ కావాలి, పరిశుద్ధత కావాలి, పాపములు పోవాలంటే ఒకే ఒక మందు యేసయ్య దగ్గర ఉన్నది, ఆయన రక్తం అనే మందు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు రక్తం అనే మందు ఎవరి దేహంలోకి వస్తుందో వారు పరిశుద్ధులుగా చేయబడి ఆ పరిశుద్ధ పట్టణానికి, దేవుని పట్టణానికి వెళ్తారు. కానీ యేసయ్య ఈ భూమి మీద ఉండగా ఈ యొక్క భారతదేశంకు ఒక దేవుడను నేను చెప్పుకోలేదు, అమెరికాకు నేను దేవుడినని చెప్పుకోలేదు, చైనాకు దేవుడినని చెప్పుకోలేదు. ఈ భూమి మీద ఉన్న ఏ ఒక్క దేశాలకు నేను ఒక్క దేశానికి దేవుడినని చెప్పుకోలేదు. నేను భూమి మీద ఉన్న 7 ఖండాలలో మానవ జాతి పాపముల కొరకు వచ్చానని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి మానవుడు, ఈ భూమి మీదకి వచ్చిన మానవుడు అనేటువంటి వ్యక్తి ఏ దేశంలో ఉన్నా వానికి మోక్షం దొరకాలంటే ఒకే ఒక మార్గాన్ని తెలియజేశాడు. ఆ మార్గమే యేసయ్య రక్తము. ఆ రక్తము లేకపోతే నువ్వు దేవుని రాజ్యమునకు వెళ్ళలేవు, దేవుణ్ణి చూడలేవు, దేవుణ్ణి కనుగొనలేవు. ఆ దహించు అగ్ని అయ్యున్న దేవుణ్ణి నీవు చూడాలి అనంటే మోషే ఏ రక్తం పట్టుకొని కొండెక్కినట్టుగా నీవు యేసయ్య రక్తాన్ని పట్టుకుంటే దేవుని దగ్గరికి చేరగలుగుతావు. ఆ రక్తంకు అంత విలువ ఉన్నది, ఆ రక్తానికి అంత ప్రాధాన్యత ఉన్నది. ఆ రక్తము అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి ఎన్ని రకాల దెబ్బలు కొడుతున్నా హింస చేస్తున్నా ఆయన మౌనంగా ఉండడు. ఎందుకో తెలుసా? ఆ రక్తం అంతా భూమి మీద చిందించబడాలని. ఆ రక్తము చిందించబడితేనే మానవ జాతికి మోక్షం దొరుకుతుందని ఆయన అంత కొడుతూ సప్పుడికి ఉన్నది. ఎందుకున్నాడంటే ఆ రక్తము ఈ భూమి మీద చిందించబడితే మానవునికి విమోచన కలుగుతుందని. అంతకుముందు రక్తానికి చిందించబడక ముందు చచ్చిపోయిన వ్యక్తులను లేపిన దేవుడు, రోగులను స్వస్థపరిచిన దేవుడు, కుంటి వారిని బాగు చేసిన దేవుడు, మూగవారికి మాటలిచ్చిన దేవుడు, గుడ్డి వారికి కళ్ళిచ్చిన దేవుడు. అది పెద్ద అది దాన్ని తప్పించుకోలేడా? అన్ని చేసిన దేవునికి ఇది తప్పించుకోగలడా? ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడంటే, అయ్యో నా పిల్లలు నా దగ్గరికి రాకుండా వారు పాపములో పడిపోయి చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు కనుక నేను ఇప్పుడు మౌనంగా ఉండవలసిన సమయమని ఆ కొడుతున్న తన్నుతున్న మౌనంగా ఉండి ఆయన చనిపోయి ఆ రక్తాన్ని భూమి మీద చిందించి ఈ రోజు ఈ భూమి మీద ఉన్నటువంటి 7 ఖండాలలో ఉన్న ప్రతి మనుషునికి రక్షణ అనేటువంటి విధానాన్ని సిద్ధం చేసి పెట్టాడు. వారి మనస్సాక్షులు శుద్ధి చేసుకోవాలని, ఆ రక్తం కింద ప్రతి ఒక్కడు రావాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. ఆ రక్తం నీలో ఉంటేనే నువ్వు దేవుణ్ణి చేరుకోగలుగుతావు. మోషే కొండ ఎక్కినట్టుగా నువ్వు పరలోక రాజ్యంలోకి చేరగలుగుతావు. దాని కొరకు ప్రయాసపడి ఆరాటపడి భూమి మీద భక్తి జీవితం కొనసాగించుకో. అట్టి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆ రక్తం చేత అందరిని శుద్ధి చేసి పరిశుద్ధపరిచి దేవుని రాజ్యంలోకి చేర్చునుగాక. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.